ఫ్రెండ్స్, ఈ రోజు మనం చర్చించే అంశం మనకి అంతటా అవకాశాలే. ఇలా చేస్తే ఎలాంటి వ్యాపారం చేద్దామన్నా పోటీ ఎక్కువగా ఉంది, ఒకప్పటిలా అవకాశాలు లేవు అని బాధపడసాగాడు పవన్ తన మిత్రుడితో. నా సబ్జెక్టు చదివిన వారికి పెద్దగా జాబ్ అవకాశాలు లేవు, నీవు వేరే సబ్జెక్టు చదువు అని చెప్పసాగాడు రవి తన తమ్ముడితో. ఈ ప్రభుత్వం మారనంత వరకు ఎలాంటి అవకాశాలు మన వారికి రావు అని అనుకోసాగాడు రాజు. ఇలా కొద్దిమంది ప్రస్తుతం ఎలాంటి అవకాశాలు లేవని, ఒకప్పుడు ఎన్నో అవకాశాలు ఉండేవని, ఒకప్పుడు ఇంత పోటీ లేదని నిరాశాభావంతో ఉంటారు. ఎక్కడ చూసినా వారికి అవకాశాల తలుపులు మూసినట్టే కనపడతాయి. ఉన్నదానితో తృప్తి పడలేక, కొత్త అవకాశాలు సృష్టించుకోలేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారిని కలిసి మనం కొద్దిసేపు మాట్లాడామా, నిజంగానే జీవితంలో ఎదగడానికి, గెలవడానికి ఎలాంటి అవకాశాలు సామాన్యులకి లేవేమో అనిపిస్తుంది. కానీ ఫ్రెండ్స్, అది వాస్తవం కాదు. ఈ రోజుల్లో టెక్నాలజీ పెరగటం వల్ల, ఆర్థికంగా దేశం ముందుకు వెళుతూ ఉండటం వల్ల ఇప్పటి వరకు ఎప్పుడూ లేనన్ని అవకాశాలు అన్ని రంగాల్లో ఉన్నాయి. ఇంకా ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. అయితే ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా అనేది అసలు ప్రశ్నే. అసలు కొద్దిమంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, ఏ రంగంలోనైనా కూడా విజేతలుగా నిలుస్తున్నారు. అలాంటి వారి ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మీరు సీనియర్ ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవి సినిమాలోని ఓ ఫేమస్ డైలాగ్ విన్నారా? అదేంటంటే, సాహసం సేయిరా డింభక రాజకుమారి లభించును అని ఓ ముఖ్య పాత్ర చెబుతూ ఉంటుంది. అలాంటి మాటలే ఈ రోజుల్లో కూడా మనం మన అవకాశాల విషయంలో మాట్లాడుకోవచ్చు. మనం అందుకోవలసిన అవకాశాలు కూడా సాహసవంతులను, ధైర్యవంతులను వెతుక్కుంటూ వచ్చేస్తాయి. కానీ కొద్దిమంది తమ చుట్టూ ఎటు చూసిన సమస్యలున్నాయని బాధపడుతూ ఏమీ చెయ్యకుండా ఆ సమస్యలు తొలగిపోవాలని వేచి చూస్తూ ఉంటారు. ఒకవేళ అలా మీ చుట్టూ సమస్యలున్నాయి అంటే మీ చుట్టూ ఎన్నో అవకాశాలు ఉన్నాయని అర్థం. ఎందుకంటే సమస్య ఉన్న చోటే ఎన్నో అవకాశాలు ఉంటాయి. అందుకే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటాడు, అసౌకర్యాల మధ్యలో అవకాశం ఉంటుంది అని. అయితే ఆ అవకాశాలను మనం వాడుకుంటే ప్రపంచం మనని అదృష్టవంతుడు అంటుంది. కానీ అసలు అదృష్టవంతులంటే ఎవరు అని పరిశోధిస్తే, ఎవరైతే రాబోయే అవకాశాలకు అనుగుణంగా తమను తాము సిద్ధం చేసుకుంటారో వారే అదృష్టవంతులు. అలా ఎప్పుడైతే వారి సంసిద్ధత మరియు అవకాశం ఈ రెండూ కలుస్తాయో అప్పుడు వారిని అదృష్టం వరిస్తుంది. కనుక అవకాశాలు ఎప్పుడొస్తాయో మనకు తెలియదు. అవకాశం ఏ రోజైనా మన తలుపు తట్టొచ్చు. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సంసిద్ధంగా ఉండటమే. అన్ని విధాలుగా మనం సన్నద్ధంగా ఉంటే అవకాశం రాగానే క్రికెట్ గ్రౌండ్ లో బౌండరీ వద్ద ఉన్న ఫీల్డర్లా ఆ అవకాశాన్ని పట్టుకోవచ్చు. అయితే ఈ అవకాశాలను ఎలా గుర్తించాలో ముందుగా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా మార్పు అనేది ఎక్కడ ఎక్కువ జరుగుతుందో చూడండి. మార్పు తీవ్రంగా ఉన్న దగ్గర కొత్త అవకాశాలు చాలా ఉంటాయి. అలాగే అవకాశాలను గుర్తించడానికి మన చుట్టూ ఉన్న పరిస్థితులను, పరిసరాలను పరిశీలించాలి, పరీక్షించాలి, పరిశోధించాలి కూడా. ఎప్పుడైతే ఇలా మనం ఒక కొత్త కోణంలో మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం చూస్తామో ఎన్నో అద్భుతమైన అవకాశాలు మన కళ్ళకి కనపడచ్చు. ముఖ్యంగా మన కోరిక లేదా లక్ష్యం తీరడానికి మన చుట్టూ ఉన్న అవకాశాలేంటో ముందుగా గుర్తించాలి. అలాగే ఎలాంటి అవకాశాలను మనం సృష్టించుకోవాలో, అవి ఎక్కడ, ఎలా, ఎప్పుడు, ఎవరితో సాధ్యం అని ఆలోచించాలి. ఇలా సరైన విధంగా ఓ ప్రణాళిక రచించుకుంటే మన లక్ష్య సాధన సులభమవుతుంది. మన జీవితంలోని ఎన్నో విభాగాలలో మనకి అవకాశాల అవసరం ఉంటుంది. అవి ఉద్యోగ అవకాశాలు అయి ఉండొచ్చు, వ్యాపార అవకాశాలు అయి ఉండొచ్చు, లేదా మన బంధాలు పెంచుకోవడానికి అయి ఉండొచ్చు, లేదా స్నేహాలు పెంచుకోవడానికి అయి ఉండొచ్చు. ఇలా ఏ అవకాశమైనా మన విజయం కోసం వాటిని సృష్టించుకోవడం, అందిపుచ్చుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మన అవకాశాలను ఈ 3 విధాలుగా పెంచుకోవచ్చు, అందిపుచ్చుకోనవచ్చు. 1. కొత్త అవకాశాలను ఊహించండి. ముందుగా మీ యొక్క లక్ష్యాలను స్పష్టంగా పెట్టుకోండి. వాటిని సాధించడానికి మీకు కొన్ని అవకాశాలు కావాలని గుర్తించండి. ఎలాంటి అవకాశాలు కావాలో ఊహించండి. అలాంటి అవకాశాలు మీకు వస్తున్నట్టు ఊహించండి. అలాగే మీ శక్తి సామర్థ్యాలను తెలుసుకుని మీ నైపుణ్యాలను వాడుకోవడం ఎలాగో ఆలోచించండి. అలాగే మీ బలహీనతలను కూడా గుర్తించండి. ఆ బలహీనతలు మీ అవకాశాలను దూరం చేయకుండా జాగ్రత్త తీసుకోండి. అలాగే మీరు ఏ పనిని ఎక్కువ గంటలు ఎక్కువ ఆనందంగా చేస్తారో ఆలోచించండి. 2. కొత్త అవకాశాల కోసం అడగండి.
అడగందే అమ్మైనా పెట్టదంటారు. కాబట్టి అవకాశాల గురించి ఇతరులను మనం అడగాలి. ముఖ్యంగా నెట్వర్కింగ్ చేస్తూ ఉండండి. మీకు తెలిసిన వారి ద్వారానే అవకాశాలు వస్తాయి కాబట్టి. అలాగే మీకు ఏమి తెలుసు అనేది ఎంత ముఖ్యమో, మీకు ఎవరు తెలుసు అనేది కూడా అంతే ముఖ్యమని గుర్తించండి. ఆ అవకాశాన్ని బట్టి మీరు మిమ్మల్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. కొత్త పని, కొత్త బాధ్యత, కొత్త పరిస్థితులు, ఇలా ఏదైనా కూడా దానికి అనుగుణంగా మారడానికి సిద్ధంగా ఉండండి. మార్పు మంచిదే అని తెలుసుకోండి. ఎందుకంటే ఎవరైనా మన కోసం అవకాశం అనే తలుపు తెరవచ్చు, కానీ లోపలికి వెళ్ళవలసింది మాత్రం మనమే కదా. ఇక మూడోది, కొత్త అవకాశాలను అందుకోవడానికి సిద్ధం కండి. నేర్చుకోండి, నేర్చుకోండి, నేర్చుకోండి. ఎవరైతే నిత్య విద్యార్థిలా ఉంటారో వారు ఎన్నో విజయాలు సాధిస్తారు. నేర్చుకోవడం అంటే ఆ పని చేస్తూ నేర్చుకోవడం. అలాగే ప్రోయాక్టివ్ గా ఆ పనిలో ముందుకు అడుగేయండి. మీ లక్ష్యం వైపు అవసరమైన పని చేయడానికి ఎప్పుడూ ముందుండండి. అలా చేస్తూ వెళితే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మిత్రమా. వాటిని మీరు అందుకోవడం ద్వారా విజేతగా నిలుస్తారు. ఆల్ ది బెస్ట్.